ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు వివక్షరహితంగా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టట్లేదు. ఆ నాయకులు టీడీపీ పట్ల లేదా టీడీపీ నాయకుల పట్ల ఏదైనా అనుచితంగా వ్యవహరించినా, పొరపాటుగా వ్యవహరించినా వారిపైన చర్యలు తీసుకోవటము, కక్ష సాధింపు సమంజసం. కానీ వారి కుటుంబ సభ్యులపైన, ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, అతనిపైన కక్ష సాధింపు. తాజాగా జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేయటం. అతను అమెరికాలో చదువుకున్నాడు, ఉన్నత విద్య అభ్యసించాడు, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయనకు సహకరించడం కోసం ఇండియా వచ్చాడు. వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని వాళ్ళ కుటుంబం ఒక భూ లావాదేవీలకు సంబంధించి ఏదో తప్పు చేసింది అని ఒక అభియోగం పైన అతను అరెస్ట్ చేశారు. నిజానికి ఆ భూ లావాదేవీలతో అతనికి ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి అవన్నీ కోర్టు అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటిల్లో ఏదో కాగితాలను తారుమారు చేసి, రికార్డులను తారుమారు చేసి మీరు ల్యాండ్స్ కొన్నారు, అమ్మారు అనేది అభియోగం. దీని మీద అరెస్ట్ చేస్తే జోగి రమేష్ను లేదా ఆయన సోదరుడు ఈ ల్యాండ్ డీల్స్ అన్నీ చేస్తున్నారు, ఆయన్నో అరెస్ట్ చేయాలి. కానీ జోగి రమేష్ కుమారుడిని టార్గెట్ చేయడం అంటే ఒక కుటుంబం యావత్తు కూడా మానసిక క్షోభతో కుమిలిపోవాలి. తను ఇంకా రాజకీయ అరంగేట్రం చేసి పరిపక్వత సాధించినటువంటి యువకుడిని ఈ విధంగా టార్గెట్ చేయడం. ఈ టార్గెట్స్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి, కొనసాగుతాయి. ఇంకా మరికొన్ని ఇలాంటి అరెస్టులు జరగబోతున్నాయని టీడీపీ అధినాయకుడు సహా ఆ పార్టీ కార్యదర్శిగా చెప్పుకుంటున్న లేదా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అధినేత కుమారుడు కూడా చెప్తున్నాడు ఇంకా ఉన్నాయి, కొనసాగుతాయి. బాగానే ఉంది. ఈ కక్ష సాధింపు దాడులు, హత్యలు, మరి దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిలో పరంపరగా అరెస్టులు కూడా సాగుతున్నాయి. ఇక్కడ మనం పేర్కొనాల్సింది మరొక అంశం ఉంది. వైసీపీ ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నదా, లేదా వైసీపీ వైఖరిలో ఏదన్నా మార్పు అవసరమా, లేదా వైసీపీ అధినేత వైఖరిలో మార్పు అవసరమా? వైసీపీ ఏం చేస్తుంది? ఇటువంటి అంశాలు మరి జరిగినప్పుడు, ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి? పార్టీ జనంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి? దీని వెనుక జరిగినటువంటి నిజానిజాలను ఏ విధంగా తెలియజేయాలి? దీంట్లో వైసీపీకి ఏమాత్రం అనుభవం లేనట్టుగా కనబడుతుంది. ఇది మెయిన్ ఫెయిల్యూర్. ఎక్కడి దాకా ఎందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళకి కూడా ఆయన ప్రసంగాల్ని ఒక్కసారి వింటే, ఏదో నేను పలావ్ పెట్టాలనుకున్నాను, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు, ఇప్పుడు ఏం లేకుండా, ఇవన్నీ ఇలాంటి మాటల వల్ల, ఇలాంటి ప్రసంగాల వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించుకోవటమే. అసలు ఏం జరిగింది? ఎన్నికల్లో ఓటమికి ప్రధానమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజానీకం మనసుల్లో ఒక విషబీజం నాటారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం పైనే లక్షల కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమం అంటే గోడ కొట్టిన సున్నా లాంటిది, రూపాయి తిరిగి రాదు, వేస్ట్ ఖర్చు అనేది ఒక విష ప్రచారాన్ని తెలుగుదేశం బలంగా నాటింది, తీసుకెళ్ళింది. ఇది దేశవ్యాప్తంగా చేసింది ఈ ప్రచారం. మరి ఇవాళ ఓడిపోయిన తర్వాత కనీసం జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో
ఈ పులిహోర, పలావు, బిర్యానీ ఈ ప్రసంగాలు కాదు. తన టెన్యూర్లో ఏం సాధించారు, ఈ రాష్ట్రం కోసం ఏం చేశారు. సంక్షేమ పథకాలు కాదు, నేను నవరత్నాలు చేశాను, వాళ్ళు డబ్బులు ఇచ్చాను, వాలంటీర్లు వచ్చారు, అసలు ఈ కంటెంటే పనికిరాదు. ఈ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత శ్రమించాను, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, లేకపోతే అసలు ఏం జరిగింది రాష్ట్ర పురోభివృద్ధి కోసం, లేదా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం, లేదా ఏం జరిగింది అసలు మీ టెన్యూర్లో, అది చెప్పాలి కదా. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలించినా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అభివృద్ధి జరగలేదనే మాటే తప్ప జరిగిన అభివృద్ధిని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు స్టీరియో టైప్లోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొంత మార్పు ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఈ పదాలు కొద్దిగా తగ్గినాయి. నిజానికి ఇలాంటి రాజకీయమే ఆయన చేసి ఉంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఎస్సీనో పెడతాను, ఎస్టీనో పెడతాను ఇలాంటివి మాట్లాడి ఉంటే ఇవాళ అక్కడ మరి బొత్స సత్యనారాయణకు వచ్చినటువంటి ఆదరణ వచ్చేది కాదు. మీరు ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో చాలా తర్జన పడ్డారు ప్రజలు. అనేక మంది అభ్యర్థులకి ఆ స్ట్రేచరే లేదు. ఎమ్మెల్యేగా గెలిపించదగ్గ స్ట్రేచర్ వాళ్ళకి లేదు. వాళ్ళని మీరు ఎంపిక చేసి నా బొమ్మ పెట్టుకుంటే చాలు మీరు గెలుస్తారు, నా మాటగా ప్రజల్లోకి వెళితే గెలుస్తారన్న ఒక భరోసాని కల్పించి పంపించారు. చాలామందికి ఎమ్మెల్యేలుగా గెలిచే స్ట్రేచర్ లేదు. చాలామంది ఈ అభిప్రాయాన్ని ఇప్పుడు బహిర్గతంగా ప్రస్తావిస్తున్నారు. మేధావులు లేదా రాజకీయ పరిశీలకులు, కొద్దో గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు రావాలి. ప్రతి సంఘటనపై చర్చ జరగాలి. టీడీపీ చేస్తున్నటువంటి ప్రతి దురాగతం పైన, ఉదంతం పైన చర్చ జరగాలి. ఆ చర్చను జనంలోకి తీసుకెళ్ళాలి. దానికి ఒక మెకానిజం కావాలి. ఏది ఉందా వైఎస్ఆర్సీపీ? లేదు. వైఎస్ఆర్సీపీ కోసం నిబద్ధతగా నిలబడి నిఖార్సైన సైనికులుగా పనిచేసే మీడియా వ్యక్తులైనా గుర్తించారా? లేదు. వైఎస్ఆర్సీపీ కనీసం తనకంటూ ఒక మీడియా వర్గాన్ని పెంపొందించుకుందా? లేదు. కానీ అవతల టీడీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా దాదాపు 10-20 మీడియా సంస్థలను, ప్రధానమైన శాటిలైట్ ఛానల్స్ను తన గుప్పెట్లో పెట్టుకుంది. అట్లాగే డిజిటల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక యూట్యూబ్ ఛానల్స్కు ఫైనాన్స్ చేస్తోంది, ఫండింగ్ చేస్తోంది. ఇది బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ వైపు నుంచి ఏముంది? అసలు ఆ వైపు ఆయన ఎందుకు దృష్టి సారించలేదు అంటే ఇది ఒక అహంభావ ధోరణి, అహంభావపూరితమైన పోకడ. నా పేరు చెబితే ఓట్లేస్తారు, నన్ను చూసి గెలిపిస్తారు, నా పథకాలను చూసి అందరూ మంత్రముగ్ధులైపోయి ఓట్లేస్తారు. అది జరగనే జరగదు. అర్థమైంది కదా. ఘోర పరాభవం. 11 సీట్లకు పరిమితం అయిపోవటం. ఏదో ఈవీఎంలు లేదా మరొకటి అయితే అయి ఉండొచ్చు. అవి కూడా కొంత మేరకు కారణమైతే అయి ఉండొచ్చు. కానీ ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలు, తప్పిదాలపైన సమీక్ష జరిగిందా? ఇంతవరకు జరగలేదు. వైసీపీకి సంబంధించి, వైఫల్యాలకు సంబంధించి ఆయన ఎవరినైనా మాట్లాడటం, రాజకీయంగా ఏ రకమైనటువంటి సూచనలు, సలహాలు తీసుకోవడం అవన్నీ ఏం లేవు. వైఫల్యాలకు మరి ఏ రకమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అలాంటివి లేవు. ఎంతసేపటికి నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, నేను 2,75,000 కోట్లు ఖర్చు పెట్టాను 5 ఏళ్లలో, ఏదో అమ్మఒడి ఇచ్చాను, లేదా ఇంకేదో విద్యా దీవెన ఇచ్చాను, గోరుముద్ద ఇచ్చి, ఇవన్నీ అసలు ప్రజలకి వీటిని గురించి చర్చ లేదు. ప్రజల్లో వీటన్నిటినీ మర్చిపోయేలా, మైమరిపించేలా
తెలుగుదేశం ప్రచారం చేసింది, కూటమి ప్రచారం చేసింది, విషబీజాలు నాటింది, విష ప్రచారం చేసింది. కానీ వాటిని ఎదుర్కొనే సత్తా కానీ, ఎదుర్కొనే మెకానిజం కానీ మరి వైసీపీ దగ్గర లేకుండా పోయింది. ఇప్పటికైనా వైసీపీ ధోరణిలో మార్పు రావాలి, ఆ పార్టీ అధినాయకుడి ధోరణిలో మార్పు రావాలి. ఆయన స్టీరియోటైప్ ప్రసంగాలని తక్షణం ముగించాలి. స్టీరియోటైప్ ప్రసంగాలు ఆపేసి ఒక స్పోర్టివ్ మరి ప్రసంగాలను ఆయన తీసుకురావాలి, ఒక స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు. ఇవాళ ఉదంతం జరిగింది, దాని మీద స్పందించాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి కుమారుణ్ణి అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారు. దాని మీద ఏ రకంగా స్పందించాలి? రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో కానీ నాయకులకు కానీ ఒక మెసేజ్ వెళ్ళిపోవాలి. ప్రతి చిన్న ఉదంతాన్ని జనంలోకి తీసుకెళ్ళడం ఎట్లా, దాని మీద ప్రధానమైనటువంటి ఉద్యమాలు సాగడం ఎట్లా, ఇవి ఎక్కడా లేవు. ఒక నిశ్శబ్ద ప్రవాహంలా కొనసాగుతోంది తప్ప, చలనం లేనటువంటి పార్టీగా కనబడుతోంది తప్ప. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల విషయంలో చాలా నిస్సారంగా, స్పందన లేనటువంటి ప్రసంగాలు, స్పందించడానికి వీలైనటువంటి ప్రసంగాలుగా కనబడుతోంది. ఇప్పటికైనా ఆయన ఈ స్టీరియోటైప్ మోసపు తరహా ప్రసంగాలను ఆపేసి తన ప్రసంగాల తీరుని మార్చుకోవాలి. ఉత్సాహాన్ని ఉరుకులెత్తించేలా, కార్యకర్తల మనోభావాల్లో ధైర్యం నింపేలా ప్రసంగాలు సాగాలి. ఎక్కడో ఒక వ్యక్తిని హత్య చేస్తే అక్కడ వాడిని పరామర్శించడానికి వెళ్ళి కూడా నేనుంటే అమ్మఒడి వచ్చేది, నేనుంటే ఇంకేదో గోరుముద్ద వచ్చేది, నేనుంటే రైతు, ఇవి కాదు. మీరుంటే వచ్చేవన్న విషయం అందరికీ తెలుసు, మీరు లేకపోబట్టి ఆగిపోయినవన్న విషయం కూడా తెలుసు. కానీ మీరెక్కడ చెప్పాల్సిన విషయం, ఈ దుర్ఘటన జరిగింది, ఒక వ్యక్తిని అమానుషంగా హత్య చేశారు, ఒక దారుణం జరిగింది, దీనికి కారణం ఏంటి, కారణాలు ఏంటి, వాటి వెనుకున్నటువంటి రాజకీయాలు ఏంటి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని చెప్పండి. మీరు మీ పార్టీ ఏం చేయబోతోంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కార్యకర్తల మనోభావాన్ని పెంచండి, మనోధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని పెంచండి. ఇవి కొనసాగట్లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిలో మార్పు తెచ్చుకోవాలి. పార్టీ శ్రేణుల్ని కదిలించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పార్టీ శ్రేణులని సమాయత్తం చేసి వారందరినీ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం చేసేలా కార్యాచరణ రూపొందించాలి. మరి చూద్దాం, ఈ మేరకు సరికొత్త ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తారో రారో, పార్టీని ఏ విధంగా నడిపించాలని ఆలోచిస్తున్నారో చూద్దాం.